నీలకురింజి పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్లో కనువిందు చేసే పూలు. ఒక కార్పెట్ లాగా చూసినంత దూరం మన చూపు అందినంత దూరం కనిపిస్తుంటాయి. అయితే సాధారణంగా కేరళలో ఈ నీలకురింజి అనేవి 12 సంవత్సరాలకు ఒకసారి పోస్తాయి. కేవలం వెస్టర్న్ ఘాట్స్కే ఎండమిక్ అనమాట. అంటే కేవలం పశ్చిమ కనుమల్లోనే పోస్తాయి. దాదాపు 60 స్పీషీస్ ఆఫ్ నీలకురింజి ఉన్నాయి. అయితే ఈసారి విశేషం ఏంటంటే తమిళనాడులోని నీలగిరీస్ జిల్లాలో గుడలూరు ఏదైతే నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా ఉందో అక్కడ 8 సంవత్సరాలకు ఒకసారి పూసే నీలకురింజీలు విరబూసాయి. గడ్డి భూముల హెల్త్ బాగుంది, అంటే ఈ ప్రాంతంలో బయోడైవర్సిటీ బాగుంది, జీవ వైవిధ్యం బాగుంది, గడ్డి భూములు వర్ధిల్లుతున్నాయి అంటానికి రెప్లికా ఏంటంటే ఈ నీలకురింజి పూలు అనమాట. ఈ పూల కోసం రకరకాల బటర్ఫ్లైస్, హనీబీస్ వస్తూ ఉంటాయి. సాధారణంగా నీలకురింజీస్లో నెక్టర్ ఎక్కువ ఉంటుంది, అంటే తేనె శాతం ఎక్కువ ఉంటుంది. చాలా బటర్ఫ్లైస్ కూడా అక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటాయి అన్నమాట. అంటే నీలకురింజి విరపూసాయంటే అక్కడికి ఇంకా అన్ని రకాల బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మొత్తం పశ్చిమ కనుమలో ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఈ నీలకురింజి. తమిళనాడు గవర్నమెంట్ ఈ మధ్య చూస్తే కనుక అడవుల సంరక్షణ అనేది చాలా సీరియస్గా తీసుకుంది. కొత్త ఏరియాస్ను ఫారెస్ట్ ఏరియాస్గా నోటిఫై కూడా చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఈ గుడలూరు ప్రాంతంలో ప్రత్యేక కన్జర్వేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది అనమాట. మనం చూస్తే గనక ఏదైతే కేరళలో 12 సంవత్సరాలకు ఒకసారి విరపూస్తాయో ఆ నీలకురింజి యొక్క బొటానికల్ నేమ్ స్ట్రోబలాంతిస్ కుంతియానా. అయితే ఇప్పుడు తమిళనాడులోని నీలగిరి జిల్లా గుడలూరు ప్రాంతంలో విరబూసిన ఈ నేలకురింజి ప్రత్యేకమైన నేలకురింజి ఇది. దీని యొక్క బొటానికల్ నేమ్ స్ట్రోబలాంతిస్ సెసిలిస్ అనమాట. ఇది 8 సంవత్సరాలకు ఒకసారి పోస్తుంది. ఏదైతే కేరళ ఏరియాలో ఉన్న పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్లో నీలకురింజిస్ ఉంటాయో అవి చాలా హై ఆల్టిట్యూడ్ 1300 మీటర్స్ అంతకంటే పెద్ద ఆల్టిట్యూడ్స్లో అవి పోస్తాయి. అదే తమిళనాడులో గుడలూరు ప్రాంతంలో చిన్న లెస్సర్ ఆల్టిట్యూడ్స్లో ఉంటాయన్నమాట. అంటే తక్కువ ఎత్తులోనే ఈ నేలకురింజీలు విరబోస్తాయి అన్నమాట. ఈ నేలకురింజి అనే పూలు చాలా అద్భుతంగా కనిపించేస్తూ ఉంటాయి. దాదాపు 60 స్పీషీస్ నేలకురింజిలోనే 60 స్పీషీస్ కేవలం ప్రపంచవ్యాప్తంగా పశ్చిమ కనుమల్లోనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని స్పీషీస్ సంవత్సరానికి ఒకసారి పూస్తాయి, కొన్ని 4 ఏళ్ళకి ఒకసారి పూస్తాయి, కొన్ని 10 ఏళ్ళకి, కొన్ని 12 ఏళ్ళకి ఇలా నేలకురింజిస్ పూస్తూ ఉంటాయి అనమాట. లోకల్ కమ్యూనిటీస్ కూడా ఇది చాలా ఎంటైసింగ్ అండ్ ఫ్యాసినేటింగ్. ఆ టైంలో టూరిజం కూడా అక్కడ చాలా ప్రమోట్ అవుద్ది అనమాట. బటర్ఫ్లైస్, హనీబీస్, ఇతరత్ర ఇన్సెక్ట్స్ కూడా అక్కడికి వస్తాయి. సాధారణంగా ఈ నీలకురింజిస్, నీల అనే పేరు ఏంటంటే పర్పుల్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈ నీలకురింజిస్ పూసే ప్రాంతానికి ఎక్కువగా ఈస్టర్న్ హనీబీ వస్తూ ఉంటుంది అనమాట. దీనిలో నెక్టర్ తీసుకోవడానికి ఈస్టర్న్ హనీబీస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడులోని గుడలూరు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జీన్ పూల్ అనేది ఎక్కువ కన్జర్వ్ అవుతుందంట. బయోడైవర్సిటీ కావచ్చు, జీన్ పూల్ అనేది ఎక్కువ కన్జర్వ్ అవుతుంది. ఆ ప్రాంతంలో చిన్న బర్డ్స్, హార్న్బిల్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయంట. సో మొత్తానికి తమిళనాడులోని గుడలూరులో పూసిన నీలకురింజిలు ఇప్పుడు అందరినీ కనిపించేస్తున్నాయి. అసలు ఈ నీలగిరి హిల్స్ పేరు వచ్చిందే ఈ నీలకురింజి వల్ల, అంటే బ్లూ కలర్ వల్ల, పర్పుల్ కలర్ వల్ల అనమాట.